సంసార సాగర బాయూపహ విశ్వమంత్రం సాక్షాన్ను ముముక్ష జనసేవిత సిద్ధమంత్రం సారంగ హస్తముఖ హస్త మంత్రం కైవల్య మంత్రం మునిషం భజే రామ మంత్రం అన్నారు. జీవితంలో కలిగేటటువంటి జీవితం అంటే మనం బతుకుండేదాన్ని ప్రయాణాన్ని సంసారం అని పేరు పెట్టారు. సంసార సాగర బాయూపహ సిద్ధ మంత్రం విశ్వమంత్రం. మునులకు కానీ యక్షులకు కానీ ముముక్షులకు కానీ ఎవరికైనా అలాగే మనిషి కింద పుట్టిన ప్రతివాడికి ఈ విశ్వవ్యాప్తమైనటువంటి దివ్యమైనటువంటి మంత్రం తారక మంత్రం రామ మంత్రం. సంసారంలో కలిగేటటువంటి సకల కష్టాలు దుఃఖాలు అన్నిటినీ హరించేటటువంటిది. కలియుగంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఏ యుగమైనా సరే నమ్మకమే ప్రధానం. ముఖ్యంగా కలియుగంలో ఆ నమ్మకమే మనిషిని నడిపిస్తుంది. మన కుటుంబ వ్యవస్థను కూడా నడిపించేది నమ్మకమే. భార్యాభర్తల మీద అపారమైనటువంటి నమ్మకం, పిల్లల మీద నమ్మకం, పిల్లలకి తల్లిదండ్రుల మీద నమ్మకం, కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరికి నమ్మకం, అన్నదమ్ముల్లో ఒకరికి మీద ఒకరికి నమ్మకం. ఈ నమ్మకమే మన సమాజాన్ని మన కుటుంబ వ్యవస్థని నడిపిస్తోంది. అందులో మనిషి నమ్మకంగా భగవంతుని కొలిస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క ఉనికిని మనస్ఫూర్తిగా అనుభవించగలుగుతాడు. మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఓ రామ. నాకు ఏ దిక్కు లేదయ్యా, నువ్వే నాకు దిక్కు, అన్ని దిక్కుల్లోనూ నువ్వే నాకు నిండున్నావయ్యా అని ఎవరైతే మనసా వాచ కర్మణ ఆ రాముణ్ణి స్మరిస్తారో, రాముణ్ణి స్మరించడం అంటే ఏంటి? ధర్మాన్ని స్మరించడం. రాముణ్ణి స్మరించడం అంటే ఏంటి? సత్యాన్ని స్మరించడం. రాముణ్ణి స్మరించడం అంటే సాక్షాత్ ఈశ్వరుని స్మరించడమే. రాముణ్ణి స్మరించడం అంటే సాక్షాత్ నారాయణ్ణి స్మరించడమే. అన్ని రూపాలు అన్ని అవతారాల యొక్క సారాంశం అంతా కూడా క్లుప్తంగా దశావతారంలో దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి రామావతారంలో ఆ ముక్కోటి దేవతలు పరమాత్ములు అందరికి కూడా ఆ రాముడి రూపంలో అనుగ్రహించేశారు. అందుకే వశిష్ఠుల వారు కూడా నామకరణం చేసేటప్పుడు వారికి రమంతే ఈతి రామః అని పేరు పెట్టారు. ఎవరిని చూస్తే నిరంతరం చూడాలనిపిస్తుందో, ఎవరిని చూస్తే బాధలన్నీ మర్చిపోతారో, ఎవరిని చూస్తే ధర్మం యొక్క స్వరూపం కనపడుతుందో, ఎవరిని చూస్తే సత్యం యొక్క పరాకాష్ఠగా నిలుస్తారో వారే శ్రీరామచంద్రుడు, వారే సీతారాములు. అందుకే కలియుగంలో అన్నిటికంటే దివ్యమైనటువంటి నామం, అన్ని కష్టాల్ని హరించేటటువంటి నామం, సకల ఐశ్వర్యాల్ని ప్రసాదించేటటువంటి నామం, మనస్సును ఉత్సాహంగా పెంచేటటువంటి నామం, నిరుత్సాహాన్ని పోగొట్టేటటువంటి నామం. మీరే ప్రయత్నం చేయండి. కావాలంటే ఒక 41 రోజులు ఏమి చేయదు, ఉత్తి రామనామం చేసుకోండి. రామ 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 రామ. అసలు ఇంత గొప్ప కావ్యాన్ని రచించేటటువంటి వాల్మీకి మహర్షి కూడా ఆయన జపించిన నామమే రామనామం. నిరంతరం ఈశ్వరుడు స్మరించేటటువంటి నామం రామనామం. నిరంతరం హనుమంతుల వారికి బలాన్ని ఇచ్చేటటువంటి నామం రామనామం. అన్ని కష్టాల్లో కూడా సీతామాతను ధైర్యాన్ని కలిగించి, కష్టం అంటే తెలియకుండా భౌతికంగా కష్టపడిందేమో కానీ మానసికంగా సంతోషంగా ఉండటానికి కారణం రామనామం. రామనామ మహిమ మనకు కనబడుతూ ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటి నామం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మనం కలగాలి, మనం పొందాలంటే పెద్ద పెద్ద పూజలు చేసినా ఆయన మీకు లొంగడు. 2 అక్షరాల రామనామం చేస్తే చాలు, మీ వెంట వచ్చేస్తాడు, మీ కూడా ఉంటాడు, మిమ్మల్ని చూసి ఆనందపడిపోతాడు. మీకేమైనా కష్టమైంది, అయ్యో మా వాళ్ళకి కష్టం వచ్చిందని ఆయనే ముందుకు వచ్చేస్తాడు. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం.